అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 100. ఏమైంది వైషు? అంత డల్గా ఉన్నా? మార్నింగ్ నుండి వామిట్స్ అవుతున్నాయి రిషి. అయ్యో అవునా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు. ఒళ్ళు కాలిపోతూ ఉంది. వైషు, హాస్పిటల్కి వెళ్దాం పదా? ఏం పర్వాలేదు రిషి, ఈ టైంలో ఇలాగే ఉంటుంది. ఏంటి పర్వాలేదు? ఇంత ఫీవర్తో ఎలా పడుకుంటావే? ఆగు, నేను డాక్టర్కి కాల్ చేసి ఇంటికే పిలిపిస్తాను అంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు రిషి. డోంట్ వరీ రిషి గారు, ఈ టైంలో ఇలాగే ఉంటుంది. వామిట్స్ అవ్వకుండా మెడిసిన్స్ ఇచ్చాను, అవి వాడండి. హెవీ ఫుడ్ తీసుకోకుండా కాస్త లైట్ ఫుడ్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్లో స్కాన్ చేద్దాం. ఓకే డాక్టర్, నేను వస్తాను అంటూ వెళ్ళిపోయింది డాక్టర్. వైషు, కాస్త ఈ జ్యూస్ తాగి మెడిసిన్ వేసుకో అంటూ పడుకున్న వైషుని మెల్లగా లేపి జ్యూస్ తాగిస్తుంటే చాలు రిషి అనింది. వామిట్స్ అవుతున్నాయి కాబట్టి సర్లే అని కాస్త తాగించి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు రిషి. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే వర్క్ చేసుకున్నాడు. డాడీ, మమ్మీకి ఏమైంది? ఈరోజు నాతో ఆడుకోలేదు, అసలు రూమ్ నుండి బయటకు రావట్లేదు. మమ్మీకి ఫీవర్ వచ్చింది బేటా. అవునా? అయ్యో, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ వైషు దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసింది రిషిక. ఒళ్ళు కాలిపోయింది. అమ్మో డాడీ, మమ్మీకి చాలా ఫీవర్ ఉంది. పాపం కదా, నాకు చాలా బాధేస్తుంది మమ్మీని చూస్తుంటే. నువ్వు ఏదైనా చెయ్యు డాడీ, మమ్మీకి ఫీవర్ తగ్గేలా చెయ్యి అంటూ ఏడుస్తూ ఉంది రిషిక. పాప అలా ఏడుస్తుంటే రిషి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెను ఎత్తుకొని బుజ్జగించాడు. డోంట్ క్రైమా, మమ్మీకి ఫీవర్ వచ్చింది కదా, అందుకే ఒళ్ళు అలా కాలిపోతుంది. నువ్వేం బాధపడకు, డాక్టర్ చెక్ చేసి వెళ్ళింది. మమ్మీకి ఫీవర్ వస్తే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా, లేక నీ మాటలతో మమ్మీ ఫీవర్ తగ్గిస్తావా అనగానే, మమ్మీ ఫీవర్ తగ్గిస్తా డాడీ అంటూ వైషు దగ్గరికి వెళ్ళి ఫోర్ హెడ్ మీద తడిబట్ట వేస్తూ ఉంది, త్వరగా ఫీవర్ తగ్గాలని. పాప పనులు చూస్తుంటే ముద్దుగా అనిపించింది రిషికి. వైషు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రిషికని చూడగానే సంతోషంగా అనిపించింది. ఏం చేస్తున్నావు బేబీ అంటూ దగ్గరికి తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది. నీకు వచ్చింది కదా, తగ్గాలని తుడుస్తున్నాను మమ్మీ అనగానే రిషికని గట్టిగా హత్తుకొని, నా బంగారు కొండ, నా కోసం ఎలా ఆలోచిస్తుందో చూడు. నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పలేదు మమ్మీ, నాకు తెలుసు జ్వరం వస్తే ఇలా చేయాలని. సరే గాని ఇదిగో ఈ పాలు తాగు అంటూ వైశ్యుని మెల్లగా లేపి పాల గ్లాస్ తన చేతికిచ్చింది. పాపని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తాగాలని లేకపోయినా ఆమె తల నిమిరి కాస్త తాగి పక్కన పెట్టింది. లేదు మమ్మీ, మొత్తం పాలు తాగు, లేకపోతే నేను అలుగుతాను, బుంగ మూతి పెట్టుకుంటా అని ముద్దుగా చెబుతుంటే, అబ్బా ప్లీజ్ బేటా, ఇవి తాగితే వామిట్ అయ్యేలా ఉంది, ప్లీజ్ మమ్మీ అంటూ పాపే వైశ్యు నోటికి అందించింది. పాప ప్రేమకి మురిసిపోతూ మైమరిచిపోయి పాలు మొత్తం తాగేసింది వైషు. వాళ్ళిద్దరిని చూస్తున్న రిషి అలాగే చూస్తూ ఉండిపోయాడు. రెండు కళ్ళు చాలట్లేదు. పాలు తాగించి తన డ్రెస్తో వైషు మూతి తుడిచింది రిషిక. ఉప్పొంగుతున్న ఉపద్రవంలా బేబీ అంటూ హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది వైషు. మమ్మీ, ఏమైంది నీకు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ప్లీజ్ మమ్మీ, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, అలా ఏడవకు అంటూ ఓదారుస్తుంటే రిషి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ హత్తుకొని వైషు తలపై ముద్దు పెడుతూ, ఎందుకు ఏడుస్తున్నావు వైషు? పాప భయపడుతుంది, డోంట్ క్రైమా అంటూ మృదువుగా చెప్పాడు. రిషి గుండెల్లో పొదిగి చాలా కష్టంగా ఏడుపాపింది వైషు. పాపని ఎత్తుకొని ముద్దులు పెట్టాడు రిషి. ఇక అలా రోజులు సాగిపోతున్నాయి. దాత్రి కూతురికి బారసాల జరిపించారు. వైషుకి ఒంట్లో బాలేక వెళ్ళలేదు. రిషికని తీసుకొని వెళ్ళాడు. డాడీ, మనకి ఇలాంటి పాపే పుడుతుందా? హా బేటా, పుడుతుంది. పాప చాలా క్యూట్గా ఉంది డాడీ, మనం మన ఇంటికి తీసుకొచ్చుకుందామా? అమ్మో, పాపకి పాలెవరిస్తారు? నేనున్నాను కదా డాడీ, నేను పట్టిస్తాను అనగానే గట్టిగా నవ్వేశాడు రిషి. పాప ఆంటీ పాలు తాగుతుంది బేటా, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, కాస్త పెద్దగా అయ్యాక తీసుకొచ్చుకుందాం, ఓకేనా? ఓకే డాడీ, మనకి కూడా కొన్ని రోజులు పోతే పాప వస్తుందిగా, నేను తనతో ఆడుకుంటాను అంటూ ముద్దుగా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది అతనికి. వైషుకి ఒంట్లో బాగుండట్లేదని భ్రమరాంబ వైషు దగ్గరే ఉంటోంది.
పూజ రెడీ అవ్వు. ఎక్కడికి గగన్? పెళ్ళైనప్పటి నుండి మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా, అలా తిరిగి వద్దాం కదా. వైషు దాత్రి ఫ్రీగా ఉంటే అందరం కలిసి వెళ్తే బాగుంటుంది. హనీమూన్కి ఫ్యామిలీని వేసుకెళ్తారా ఐడియట్? వెళ్తే ఏంటి, అందరూ జంటలేగా, మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా? మన ఇద్దరమే వెళ్తే బోరింగ్. అందరం ఫ్రీ అయ్యాక కలిసి వెళ్దాం కానీ ఇప్పుడైతే పద అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళితే నీకే తెలుస్తుందిగా అంటూ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఆఫ్టర్ సమ్ టైం ఫ్లైట్ ల్యాండ్ అయింది ఎయిర్పోర్ట్లో. పూజకి చూడగానే అర్థమైపోయింది గోవాకి తీసుకొచ్చాడని. ఇక హోటల్లో రూమ్ తీసుకొని లోపలికి వెళ్ళారు. వాతావరణం చాలా కూల్గా ఉంది. ఆ ప్లేస్ని ఎన్నడూ చూడని పూజ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. ఫ్రెష్ అవ్వు, బయటకు వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు పూజ అని ఇద్దరు కలిసి ఫ్రెష్ అయ్యి పూజ చీర కట్టుకుంటుంటే, హలో పాప, మనం వెళ్ళేది గుడికి కాదే, ఈ డ్రెస్ వేసుకో అంటూ మోడ్రన్ డ్రెస్ చేతిలో పెట్టాడు. వాటిని చూసి, ఎప్పుడూ వేసుకోలేదు, ఏం పర్లేదా? నేనే వేసుకోమని చెప్పాక నీకేంటి, వేసుకో అన్నాడు. పూజ రెడీ అవ్వడంతో ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళారు. బాప్రే, ఏంటి వీళ్ళంతా ఇలా ఉన్నారు అంటూ తను నోరు తెరిచి గగన్ కళ్ళు మూసింది. ఏంటి నా కళ్ళెందుకు మూసావు? ఏంటి ఆ చెండాలన్నీ చూస్తావా? నీ ఎంకమ్మ వచ్చింది చూడ్డానికేనే. ఏంటి గోవాకు వచ్చింది బికినీలో ఉన్న వీళ్ళని చూడ్డానికా? వాళ్ళని కాదు, వాతావరణాన్ని చూస్తూ నీతో ఎంజాయ్ చేయడానికి. పో, నాతో ఎంజాయ్ చేసినట్లు లేదు. అదిగో బికినీలో ఉన్న ఫిగర్లని చూడ్డానికి వచ్చినట్లుంది. వామ్మో, నువ్వేంటి ఇలా ఉన్నావు? మరి ఇంకేంటి? ఒసేయ్, ఎవరైనా గోవాకి వస్తే ఎంజాయ్ చేస్తారు, నువ్వేంటి అనుమానిస్తున్నావు? పో గగన్, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇంత దూరం వచ్చింది ఇలా వెళ్ళిపోవడానికా? కాస్త నవ్వుతూ ఉండవే. ఏంటి నవ్వుతూ ఉండేది? నువ్వు వాళ్ళని గుడ్లప్పగించుకుంటూ చూస్తుంటే నిన్ను చూస్తూ నవ్వుతూ ఉండాలా? వామ్మో, చూడ్డానికి అమాయకురాల్లాగా కనిపిస్తావు కానీ నీతో వేగడం కష్టమే. నేను అమాయకురాలిని అని ఇక్కడికి తీసుకొస్తే ఏమనను అని ఇంత దూరం తీసుకొచ్చావు కదా. పూజ మాటలకి నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉన్నాడు. నీకు వేరే ఉద్దేశం లేకపోతే ఇక్కడ చాలా బీచ్లున్నాయి, ఈ బీచ్కి ఎందుకు తీసుకొచ్చావు? నేను నవ్వుతూ ఉండాలంటే ఎవరు లేని చోట, అంటే ఇలాంటి వాళ్ళు లేని బీచ్కి తీసుకెళ్ళు, లేకపోతే రూమ్కి వెళ్ళిపోదాం పద. బాబోయ్, నువ్వెక్కడ తగిలావే? పద, ఏడ్చినట్లే ఉంది కానీ. అంటే నువ్వు నాతో ఎంజాయ్ చేయడానికి రాలేదన్నమాట, నువ్వు వాళ్ళని చూడ్డానికి వచ్చావు కదా అనింది ఏడుపు ఫేస్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ. ఆమె వెనకాలే వెళ్ళి, పూజ, ఎందుకు పిచ్చిగా మాట్లాడతావు? నా మీద నమ్మకం లేదా? అంటే ఇప్పుడు నన్ను ఇలా లాక్ చేస్తున్నావా? అంతేలే, నీకు ఇక్కడ ఉండాలనుంది, నాకు ఇక్కడ ఉండాలని లేదు. అందుకే నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే ఉండి అందరినీ చూసి ఎంజాయ్ చేసి అప్పుడు రూమ్కి రా. నీ తింగరిదానా, ఎక్కడ తగిలావే నాకు అని గునుక్కుంటూ, పద వేరే బీచ్కి వెళ్దాం అంటూ పూజని తీసుకొని వెళ్ళిపోయాడు గగన్. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది, కానీ ఆ దరిద్రం ఏంటి అంటూ వాటర్లోకి వెళ్ళి వచ్చే అలలతో ఆడుకుంటూ ఉంది పూజ. ఆమెను నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు. ఇక వాటర్తో ఆడి అక్కడే మట్టిలో కూర్చొని డ్రాయింగ్ వేస్తూ చిన్నపిల్లలా ఆడుకుంటుంటే నవ్వొచ్చింది అతనికి. వెళ్ళి పూజ పక్కన కూర్చున్నాడు గగన్. నచ్చిందా? చాలా బాగా నచ్చింది, పీస్ఫుల్గా ఉంది. బీచ్లో నువ్వు నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటున్న పూజ కళ్ళు మూసాడు గగన్. ఏం చేస్తున్నావు? కళ్ళెందుకు మూసావు? చెబుతాను, కాసేపు ఆగు అంటూ కాసేపటికి ఆమె కళ్ళపైన చేతులు తీసి, హ్యాపీ బర్త్డే మై డియర్ పూజ డార్లింగ్ అంటూ ఆమె నుదుటిన కిస్ ఇచ్చాడు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ గగన్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హత్తుకుంది. ఆమె చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేయించి పీస్ తీసి ఆమె నోట్లో పెట్టాడు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ రేయి బీచ్లో హాయిగా గడిపేశారు ఇద్దరు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.